హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను విత్ శ్రీనాథ్ అండ్ మనం అయితే రైట్ స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ ఇంతకుముందే. లైక్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి అండర్ ద మూన్ అండ్ ద మీటప్ పాయింట్ ఈజ్ లైక్ బొలారం. ఇట్స్ బిన్ అ లాంగ్ టైం మనం సింగిల్కి వెళ్ళి కూడా. యాక్చువల్లీ సార్ ప్రతి ఒక్కరు హ్యాండ్ ఇచ్చారు. ఈవెన్ శశి బ్రో అండ్ తారక్ ఎవ్రీ వన్ లైక్ బిగ్ హ్యాండ్. సో మన సింగిల్కి వెళ్తున్నాం. అది కూడా నాకు ఒక స్పెషల్ లొకేషన్, అది మాత్రం బొలారం అనేది. ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పట్లేదు. యాక్చువల్లీ కనీసం వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఐ హోప్ ఈరోజు వర్షం పడకూడదు అనుకుంటున్నాను. సిగ్నల్ జామ్. అండ్ మన ఫ్యూయల్ అప్ మాత్రం బొలారంలో కొట్టించాలి. ఐ మీన్ కోంపల్లి. యాక్చువల్లీ నాకు నోటి నుంచి వర్డ్స్ ఉన్నా కూడా ఐఎమ్ గెట్టింగ్ రిమెంబర్ సంథింగ్ బిగర్. లైఫ్లో మర్చిపోయేది కాదు. దాని నుంచి రికవర్ అయ్యాక చాలా టైం పడుతుంది నాకు. ఇప్పుడు అక్కడికి అది కూడా సింగిల్కి వెళ్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. ఒకప్పుడు సోలోగా ఎంత దూరం వెళ్ళిపోయింది. అది 1000 కిలోమీటర్స్ అవన్నీ, 2000 అవన్నీ. సింగిల్గా అసలుకి ఒంటరిగా కొట్టేవాడిని. బట్ ఈసారి మాత్రం ఒంటరిగా కొట్టాలంటే చాలా ప్యాక్ అయిపోతుంది నాకు మాత్రం. సో మనం వయా కూకట్పల్లి సైడ్ నుంచి వెళ్తాం. లైక్ ఐడియల్ లేక్ నుంచి బాలనగర్ అటు నుంచి వెళ్తాం ప్లాన్ వేసుకున్నాను. అంటే నాకు తెలిసిన రూట్ అదే, నేను ఎప్పుడు వెళ్ళే రూట్ కూడా. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడికి డిస్కస్ చేసుకుందాం. ఫర్ నౌ ఎంజాయ్ ద రైడ్. అమ్మా, వీళ్ళు వచ్చిందా రాంగ్ రూటు. మళ్ళీ మొత్తం ట్రాఫిక్ అంతా ఫామ్ చేస్తారు ఇక్కడంతా బోయినపల్లి సిగ్నల్స్ దగ్గర. వీళ్ళు మళ్ళీ ఒక లైన్ ఫామ్ చేశారు. ఎడ్యుకేటెడ్ ఫూల్స్. ఇది మ్యాటర్. యాక్సిడెంట్. అలా టైం అయితే అయిపోతుంది. టర్న్ ఆన్ ద బీస్ట్ మోడ్. ఓకే గైస్, తనకి స్టార్ట్ అయిపోతున్నాం. ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఫ్యూయల్ 2 పాయింట్స్ ఉంది. నాకు ఈ రోడ్లు చూసి నా 10 వర్షాన్ని గుర్తొస్తున్నాయి. ఏదో ఒకటి బెటర్.
ఆ? మీరు పోండి. ఆఫ్ రోడ్ అన్నాగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఓకే గైస్, ఫైనల్ అయితే ఫోటోషూట్ అయిపోయింది. స్టార్ట్ అవుతున్నాం. కాలేదు, స్లిప్పరీగా ఉన్నాయి. ఓకే, మా రైడ్ మళ్ళీ మొదలైంది. ఇటు పక్క వచ్చేటప్పుడైతే ఈ లొకేషన్ బాగుంటుంది. దట్టు మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. మంచి వ్యూ పాయింట్ అది ఫోటోషూట్ కానీ. అంటే ఎక్కువ పొలాలు ఉన్నాయన్నమాట. పొలాలు అండ్ దట్ వాట్ చిన్న రిజర్వాయర్ లాగా. సో ఆడ క్లౌడీ ఉన్నప్పుడు మాత్రం బెస్ట్ పిక్స్ వస్తాయి. ఆ పిక్స్ నేను కొంచెం ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ లొకేషన్ కూడా అక్కడే పెట్టేస్తాను, ఎగ్జాక్ట్ ఎక్కడ అనేది పిన్ చేస్తాను. సో చెక్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ కొంచెం పార్కింగ్ ఏరియా లెక్క ఉంది. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ప్రైస్ మాత్రం అడగండి నన్ను. There is a kids section actually. I'll show you that. Actually kids section ఇది. ఎవరైనా పిల్లలు వచ్చే పని అయితే ఇక్కడికి వాళ్ళకు సెపరేట్గా అనమాట. ఒక హోటల్లో అంటే బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ఓకే గాయస్, మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
తిరిగి స్టార్ట్ అయిపోతున్నాం. వచ్చేసాం 100 ఆఫ్ రోడ్ తగలయ్యా. మొత్తం అసలు బురద ఉంది, వర్షం పడింది కదా, సో బురద ఎక్కువ ఉంది. అండ్ అసలు లాంగ్ టూరింగ్కి ట్రాక్ మీద తిప్పాల్సిన బండ్లని నేను చూడండి ఎలా తిప్పుతున్నాను ఆఫ్ రోడ్లో. నాకు తెలిసి నాకు అడ్వెంచర్ బండి తీసుకోవాలేమో సపరేట్గా. యాక్చువల్ క్లోజ్ ఉంటుంది అనుకున్నాం 100 బట్ యా మొత్తం అటు ఇటు తిరిగి వాటర్లో చాలా దూరం వచ్చేసినది వర్షం పడంతో. ఆ క్యాంపింగ్ ఏరియా మొత్తం అంతా కూడా వాటర్తో నిండిపోయింది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ దో ప్లీజ్ క్యాన్సిల్ దట్ ఫర్ నౌ. అనుకుంటూనే ఉన్నా వాటర్ లేవా. అడవుల్లో చెప్తారు ప్రతిసారి నన్ను. నా బండి వాళ్ళ డిజైన్ చేయలేదు, బండి మాత్రం చెప్తున్నా అలా. బేసిక్గా నాన్నగారు ప్లాన్ చేసి అంతే ఉంటుంది. ఎవ్రీ టైం ఇది ఒకటి తప్పుతుంది నాకు. ఎవ్రీ టైం ఇది ఒకటి. లేరు అందరికి పందని తెలుసు, అన్ని చోట్ల పందని చూపిస్తుంది. అందుకే ఎవ్వర్లేదు అటు పక్క అనుకున్నారంటే మిగిలినంతా చాలా ఫ్రీ. అది క్లోజ్ అని చెప్పేసి ఎవరు రాలేదే. బట్ ఇటు పక్కన రూట్ ఉంది, ఆ రూట్లో వచ్చేయచ్చు. చేపలు దొరుకుతాయా? పడిపోతుంది.
ఓకే గైస్, వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And thank you for watching, and see you on next video. Until then, see you, tata, bye bye.